సొంత పేపర్ ఉంది కదా అని, సొంత మీడియా ఛానల్ ఉంది కదా అని, చెప్పటానికి నోరు ఉంది కదా అని ఏదైనా రాసేయచ్చు, ఏదైనా చెప్పేయచ్చు అనేటటువంటి పరిస్థితి ఏర్పడితే అబద్ధం కూడా నిజంలా కనిపించేలా ప్రచారం చేయడం చాలా సులభం అవుతుంది. అదే విషయంపై నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. నిన్న ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి విచారణ, అక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలు చూసిన తర్వాత ఈ మాట చెప్పాలి అనిపించింది. అసలు వివాదం ఎలా మొదలైంది అని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ నెల 13, 14 తేదీల్లో సాక్షి యొక్క న్యూస్ పేపర్లో హెరిటేజ్ ఫుడ్స్ ఏదైతే ఉందో హెరిటేజ్ ఫుడ్స్ పై 2 కథనాలు వచ్చాయి. మొదటి కథనం సారాంశం ప్రకారం ఆ టీటీడీకి సంబంధించినటువంటి సరఫరాలో ఏదైతే నెయ్యి సరఫరా ఉంటుందో ఆ నెయ్యి సరఫరాలో హెరిటేజ్ కు సంబంధం ఉందని, ఇందాపూర్ పేరుతో సరఫరా జరుగుతోందని ఆరోపణ రాయటం జరిగింది. తర్వాత రోజు వచ్చినటువంటి కథనం ప్రకారం 235 కోట్ల రూపాయల కల్తీ నెయ్యి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బోలేబాబా డైరీతో కూడా హెరిటేజ్ కు లింకులు ఉన్నాయనేటటువంటి వార్త రాయటం జరిగింది. అంటే నోటికి ఏదొస్తే అది సమస్యని వాళ్ళ పైకి వస్తుంది కదా, వైసీపీ పైకి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో తప్పుదారి పట్టించేటటువంటి కథనాలు. ఇక దీనిపైన వీళ్ళు రాసినటువంటి కథనాలు ఏదైతే ఉన్నాయో మొదటి రోజు, రెండో రోజు ఏదైతే 2 కథనాలు ప్రచురించారో దానిపైన హెరిటేజ్ సంస్థ వాళ్ళు స్పందించడం జరిగింది. ఈ కథనాలపై హెరిటేజ్ సంస్థలు వెంటనే స్పందించి సాక్షి పత్రిక ఏదైతే ఉందో వాళ్ళకి లీగల్ నోటీసులు పంపిస్తూ బోలే బాబా అనే పేరుతో 2 వేరు డైరీలు ఉన్నాయని, ఒకటి ఉత్తరాఖండ్ లో ఉందని, మరొకటి ఢిల్లీలో ఉందని, యాజమాన్యం అండ్ లావాదేవీలు నెట్వర్క్ అన్ని ఒకదానికొకటి సంబంధం లేదని, 2 వేరుకి సంబంధించినటువంటి నెట్వర్క్లని, కల్తీ నెయ్యి స్కామ్ లో ఉన్నటువంటి డైరీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా వివరంగా చెప్పిందండి. అలాగే తప్పుడు కథనాల వల్ల వ్యాపారానికి నష్టం జరిగిందని, 100 కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలని, వెంటనే కథనాలు తొలగించాలని కోరింది. మరి అలా చేశారా అంటే అలా చేయలేదండి. సాక్షి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హెరిటేజ్ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఎందుకు ఆశ్రయించారంటే సాక్షి కథనం అనేది ఒక చోట నుంచి లేదు, రకరకాల చోట్ల నుంచి వస్తుంది కదా. అంటే అంతర్జాతీయంగా ఇండియా లెవెల్లో మొత్తం కథనం స్ప్రెడ్ అవుతూ ఉంది. అందుకని వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జాతీయంగా కావచ్చు, అంతర్జాతీయంగా కావచ్చు, ఢిల్లీ లెవెల్లో మాట్లాడుతున్నటువంటి మంత్రులు వీళ్ళంతా ఉన్నారు కదా. మరి అందుకనే ఢిల్లీ లెవెల్ స్థాయి హైకోర్టులోనే మనం తేల్చుకోవాలి అని హెరిటేజ్ వాళ్ళు ఏం చేశారంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణను ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు స్వీకరించింది. 24 గంటల్లోగా వివాదాస్పద కంటెంట్ ఏదైతే రాశారో సాక్షి వాళ్ళు దాన్ని ఇమీడియట్ గా సాక్షి యొక్క ఛానల్స్ లోను అండ్ సాక్షి సోషల్ మీడియాస్ లోను తొలగించాలని, పత్రిక, టీవీ, యూట్యూబ్ సహా అన్ని ప్లాట్ఫామ్ నుంచి తొలగించాలని కోరింది. నివేదికలు కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు, చర్చల యాక్సెస్ నిలిపివేయాలని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. అదే సమయంలో ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేస్తూ 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని సూచించింది. కోర్టు ఆదేశాల తర్వాత సాక్షిలో ప్రచురితమైనటువంటి కథనాలు ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి తొలగించబడ్డాయి. యూట్యూబ్ లింక్స్ కూడా డిలీట్ చేయబడ్డాయి. అయితే ప్రింటెడ్ ఎడిషన్ లో మాత్రం ఆ వార్తలు ఇప్పటికే ప్రచురితమై ఉండడంతో వివాదం కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఈ ఘటన మీడియాలో నిర్ధారణ లేకుండా వార్తలు ప్రచురించే ఎలాంటి లీగల్ సమస్యలు వస్తాయో చూపించింది అనమాట. అంటే ఎవరికైనా, ఇటు సాక్షి మీడియాకనే కాదు, ఎవరికైనా సరే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎలాంటి నిర్ధారణ లేని వార్తలు రాస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అర్థమై ఉండాలి. పెద్ద బ్రాండ్ పై ఆరోపణలు చేసే ముందు ఫ్యాక్ట్స్ నిర్ధారించుకోవటం ఎంత అవసరమో ఈ కేసు మరోసారి గుర్తు చేస్తుందండి. ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు అల్లితే నమ్మకం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో ముగిసింది. కానీ ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ టాపిక్ పైన మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.